కొంతమంది దగ్గర దరిద్రపు లక్షణం ఉంటుంది. మేలు పొందుతారు, కీడు ప్రచారం చేస్తూ ఉంటారు. వాడు అన్నం తింటాడు, విషం కక్కుతూ ఉంటాడు. మేలు పొందుతాడు, అన్యాయపు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి మనసు కలిగిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే అవి శాపగ్రస్తంగా ఉన్నాయి. అవి ఆశీర్వదించబడలేవు, అవి శపించబడ్డట్టు ఉన్నాయి. ఎందుకురా వీళ్ళకి ఇలాగ అయిపోతుంది, ఎందుకు వీళ్ళకి ఇలాగ అయిపోతుంది, ఎంత ప్రార్థన చేసినా వీళ్ళ పరిస్థితి ఎందుకు మారట్లేదు అంటే దానికి వాళ్ళ బుద్ధి కారణం అంటాడు దేవుడు. మేలు పొందుతాడు, సమృద్ధి పొందుతాడు, బయటికి పోయి విష ప్రచారం చేస్తుంటాడు. కొంతమంది ఉన్నారు ఎట్టంటి వాళ్ళు. వాళ్ళ జీవితాలు అబ్జర్వ్ చేశాను నేను. అవి శపించబడి ఉన్నాయి. వాటి మార్పు కోసం ప్రార్థన చేశా, జవాబు రాలా. ఎందుకు రాదు ప్రభు అంటే వాడి బుద్ధి మార్చుకున్నాడు, వాడి బ్రతుకు మారింది, వాడి పరిస్థితి మారిందని చెప్పాడు దేవుడు. వాళ్ళు ఆ విషతత్వం మారిననాడో నా ఆశీర్వాదాలన్నీ వాడు పొందుకోగలుగుతాడు, ఆమె పొందుకోగలిగింది అంటాడు దేవుడు. ఇతరుల మీద ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా తిరిగే బతుకులు కొంతమంది. మళ్ళీ దేవుని బిడ్డలే, ఇంటి నిండా వాగ్దానాలే, కానీ బుద్ధి మాత్రం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డ ప్రచారాలు మాట్లాడుతూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, నిందా ప్రచారాలు చేస్తూ ఉంటారు కొంతమంది. మళ్ళీ ఇంటి నిండా వాగ్దానాలే. మంచిని ప్రచారం చేస్తే సమాజం దీవించబడిద్దా? చెడును ప్రచారం చేస్తే దీవించబడిద్దా? మరి లోకుల అడుగులు నీకెందుకు? వాళ్ళట్లా వీళ్ళెట్లా అని అపహాస్యాలు చేసుకుంటా అపహాసకురాల్లాగా అపహాసకుడిలాగా నువ్వెందుకుంటావు? నువ్వు అపహాస్యం పాలుగావా? దేవుడు నిన్ను అలాగ అప్పగిస్తే ఖచ్చితంగా అప్పగించబడతావు. కొంతమంది వంకర టెంకర్లు సరి చేసుకోరు, దేవుని దగ్గర దీవెన కొట్టేయాలని చూస్తారు. కుదరదట్లా. నీ నిమిత్తమే ఆశీర్వాదమైనా, నీ నిమిత్తమే శాపమైనా, నువ్వేం విత్తుతున్నావో దాన్నే కోస్తున్నావు. నీ ఇంటిని దరిద్రత వెంటాడటం, నీ ప్రయత్నాల్లో విఫలత ఏర్పడటం వెనక ఎక్కడో ఉంది లోపం, సరిచూసుకోవాలి. నా దగ్గరకు వచ్చి ఏం ఎరగనట్టు తెల్లబట్టలు వేసుకొని వచ్చి ఏందోనన్నయ్య అంటే నేను ఆశ్చర్యపోతా. అవును ప్రభా, మంచి బిడ్డ కదా ప్రభా, ఏం జరిగింది ప్రభా, ఎందుకు ప్రభా సాయం చేయట్లేదు అంటాను. దేవుడికి తెలుసు పాపం పుణ్యం, దేవుడికి తెలుసు. ఎక్కడ ఏం చేస్తున్నావో, ఎలా ఏం బతుకుతున్నావో, నీ క్యారెక్టర్ ఏంటో, ఎవరిని మోసగిస్తున్నావో. మన మనస్తత్వాన్ని బట్టి మన అభివృద్ధి ఆశీర్వాదం ఆధారపడి ఉంటుందనే మాట ఒక్కటి జాలి కోటంలో. మన బుద్ధిని బట్టే మన ఆశీర్వాదం కానీ శాపం కానీ ఆధారపడి ఉంటుందనే ఒక్క మాట చాలు నీ మైండ్ సరిగా పనిచేస్తే.